నమస్తే. లేట్‌గా లెగిసా, ఆకలేస్తుంది. ఏమైనా తిందామని కిచెన్‌లోకి వెళ్తున్నా. టైం ఎంత అయిందో చూడండి. 12:20 అయింది. సో కిచెన్‌లోకి వచ్చి చూస్తే రైస్ ఉంది అండ్ ఇంకేమీ లేవు ఇక్కడ. వీళ్ళు తినేసిన ఖాళీ గిన్నెలు. ఇది పచ్చడి, గోంగూర పచ్చడి నిన్న చేసింది మమ్మీ. ఇది కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నా. అరే ఏమీ లేవు ఏంట్రా అనుకుంటే ఎగ్స్ ఒకటి పెట్టి వెళ్ళింది. అదొక్కటే అక్కదు మనకి. సో ఇట్లా పప్పు నానేసా ఏదో ఒకటి చేద్దామని. పప్పు, చింతపండు. చిన్న మమ్మీ కూడా ఉంది కాబట్టి ఇద్దరికి రైస్ సరిపోదు. సో అందుకోసమని రైస్ పెట్టా. పసుపు, పచ్చిమిర్చి, చింతపండు వేసి విజిల్స్ పెట్టేసిన తర్వాత అలా ఉంది. ఇంకా దాన్ని సాల్ట్తో మెదిపి ఇలా కారం వేసి స్టవ్ మీద పెడుతున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను లిక్విడ్గా ఉండడానికి. మంచిగా బాయిలింగ్ రావాలి ఇది. సో ఇక్కడ తాలింపు పెడుతుంది. మా చిన్న మమ్మీని లాక్కొని వచ్చా తాలింపు వేయని. ఈ మధ్యలో ఆకలిస్తుంది. నేను ఒక 2 బిస్కెట్స్ తినేసా. ఇంక మా చిన్న మమ్మీ మంచిగా ఇక్కడ తాలింపు వేస్తుంది. ఇంట్లో వెజ్జీస్ ఏం లేకపోతే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని మేము తాలింపు పప్పు అంటాము. ఇక్కడ నా ప్లేటింగ్ చూసారా, ఆమ్లెట్ వేసుకున్నాను. వేడి వేడి రైస్, దీంట్లోకి గోంగూర పచ్చడి కొంచెం వేసుకున్నా. ఇంకా అలాగే కొంచెం తాలింపు పప్పు కూడా. సో ఈ గోంగూర పచ్చడి అన్నది మనకి హెల్త్కి చాలా మంచిది. పచ్చడి అనే కాదు, గోంగూర ఎలా అన్నా వండుకోండి. ఇదేంటంటే దీంట్లో వైటమిన్ ఏ, బి, సి ఇవన్నీ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ మినరల్స్ కూడా ఉంటాయి. చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు వీక్లీ 2-3 సార్లు తినండి. హాలిడేస్లో కనుక మా మమ్మీ గోంగూర చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తింటాను. పప్పు కూడా సూపర్ ఉంది. బాయ్.